వివేక్, ఎట్లా ఉన్నావు? నీ కాల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం టైం కాల్ని అలౌ చేశారు. ఐమ్ ఆల్ రైట్. నువ్వెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇప్పుడే స్నానం చేసి కూర్చున్నా. అరే, ఒక 5 minutes ముందు కాల్ చేసి ఉండాల్సింది. ఐ మిస్డ్. అది సరే, న్యూస్లో ఏంటో చెప్తున్నారు. అత్త కూడా చాలా టెన్షన్ పడుతున్నది. మా పేరెంట్స్ కూడా భయపడుతున్నారు. అక్కడంతా ఓకే కదా? కొంచెం టెన్షన్ ఎక్కువగానే ఉంది, కానీ మేమందరం అలర్ట్గానే ఉన్నాం. వీఆర్ ట్రైన్డ్ ఫర్ ఇట్. ఓకే, నాకు తెలుసు, కానీ న్యూస్లో ఇంకా సోషల్ మీడియాలో ఏంటేంటో చెప్తున్నారు. ఏం కాదు, కూల్. కొంచెం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు కదా, ఏం కనిపించట్లేదు. ఫేస్ మీద లైట్ పడితే శత్రువులు అటాక్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇఫ్ యూ వాంట్ ఐ వద్దు, నీ వాయిస్ వినిపిస్తుంది కదా, చాలు. ఏంటి, భయపడుతున్నావా? భయం కాదు, బాధ. అంటే రోజంతా ఏంటేంటో వింటున్నాము, ఎవరి దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా లేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేదాకా టెన్షన్, వచ్చాక కొంచెం రిలీఫ్. నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది కదా, కొంచెం కాన్ఫిడెన్షియల్గానే ఉంటుంది ఇన్ఫర్మేషన్. హాలిడేస్కి వచ్చినట్టే వచ్చి సెకండ్ అయినా వెళ్ళిపోయినావు. చాలా అర్జెన్సీ ఉంది అంటున్నావు. అది నా చేతిలో లేదు కదా బుజ్జి. సరే, ఒక ప్రామిస్ చెయ్యి. ఏంటి చెప్పు. సేఫ్గా ఇంటికి రా ప్లీజ్. ఐ విల్ ట్రై. ఐ విల్ ఆల్వేస్ ట్రై. ఓకేనా? డోంట్ ప్యానిక్. ఓకే, వీఆర్ ఏ టీమ్. గుర్తుందా? దేశం ఓకే బాబు, ఓకే. దేశం బాధ్యత నీది, ఫ్యామిలీ బాధ్యత నాది. ప్రతిసారి చెప్పకు, నాకు గుర్తుకున్నది. గుడ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఓకే, బాయ్. టైం అయిపోయింది, సరేనా? బాయ్. ఐ లవ్ యూ. బాయ్.